సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం అందరం కూడా ఈ కరెంటు ఇష్యూ ఒక బర్నింగ్ ఇష్యూని అసలు ఏం జరిగిందనేది ఒకసారి మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఈ ఇన్ఫ్లేషన్ అనేది వాళ్ళ పెద్ద ఇంపాక్ట్ అయిపోయింది. ఇన్ఫ్లేషన్ మూలంగా ఈ స్టాక్ మార్కెట్లో చాలా వరకు ప్రైసెస్ తగ్గాయి, షేర్ ప్రైసెస్ అన్నీ తగ్గాయి. అసలు ఈ ఇన్వెస్టర్స్ అందరూ కూడా చాలా లాసెస్ అయ్యారు. దాదాపు ఫండ్ వాల్యూ తగ్గిపోయింది. అసలు ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్ వర్సెస్ ఇన్వెస్టర్ అసలు ఇప్పుడు ఈ కాంబినేషన్లో ఏం జరుగుతుంది, ఫైనల్గా ఎలా ఉంది రిజల్ట్ ఏంటనేది ఇవాళ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇది మనం ఎగ్జాక్ట్గా ఏంటంటే బెంజమిన్ గ్రాహెమ్ అనే ఆయన 1925లో ద ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అనే ఒక పుస్తకం రాశారు. దాదాపు ఇది 100 సంవత్సరాల క్రితం జరిగిన పుస్తకం అది. ఇవాళకి కూడా ఆయన్ని ఫాదర్ ఆఫ్ ఇన్వెస్టర్ అంటాం. ఆయన బుక్ చదువుకునే వారెన్ బఫెట్ కానీ, అలా ఇవాళ సోకాల్డ్ ఇన్వెస్టర్స్, వెల్త్ క్రియేటర్స్, రాకేష్ జుంజున్వాలా కానీ వీళ్ళందరూ కూడా చాలా వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి మేజర్గా రీజను బెంజమిన్ గ్రాహెమ్ అనే ఆయన రాసిన ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్. దానిలో సెకండ్ చాప్టర్ ఇన్వెస్టర్ వర్సెస్ ఇన్ఫ్లేషన్. దీని గురించి ఒక డీటెయిల్గా అసలు ఇన్ఫ్లేషన్కి, ఇన్వెస్టర్కి, ఇన్వెస్ట్మెంట్కి ఎలా ఉంది రిలేషను, ఏం జరుగుతుంది అనేది ఆయన డిస్కస్ చేశారు. అది వాళ్ళ మీకు చెప్తాను, అది వాళ్ళ మీతో డిస్కస్ చేస్తాను. సో దట్ మీకు కూడా ఒక అసలు ఏంటి దీనికి కన్క్లూజన్ ఏం జరుగుతుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ ఏం జరుగుతుందంటే కమోడిటీ ప్రైసెస్ పెరుగుతాయి. ఏదో ఒక ఇష్యూ వల్ల కమోడిటీస్ అబ్నార్మల్గా పెరగటం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ వస్తుంది. సో ఇన్ఫ్లేషన్ అంటే ఏముంది, ఇప్పుడు ఒక 100 రూపీస్ ఉన్న ఐటమ్ 120 రూపీస్కి పెరుగుతుంది. ఎప్పుడైతే 120 రూపీస్ పెరుగుతుందో ఈ కన్జ్యూమరు ఆ క్వాంటిటీని కొనలేకపోతారు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఇన్ఫ్లేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది స్టార్టింగ్ మనందరికీ తెలిసిన విషయమే. సో పర్చేజింగ్ పవర్ ఎప్పుడైతే తగ్గిపోతుందో ప్రజలందరికీ కూడా ఆందోళన చెందుతారు. మన గవర్నమెంట్ యొక్క మేజర్ రూల్ ఏంటి, ఉన్న సిటిజన్స్ అందరికీ కూడా ఇది మనం జనరల్గా అంటాం కదా, కూడు గుడ్డ నీరు ఆహారం అని, ఇది 3 ఇవ్వాలి. సో ఈ పాయింట్లో ఏంటంటే గవర్నమెంటు ఇటు కమోడిటీస్ ప్రైస్ని కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆర్టిఫిషియల్గా వడ్డీ రేట్లను పెంచుతారు. ఎప్పుడైతే వడ్డీ రేట్లు పెరుగుతాయో అప్పుడు ఏమవుతుంది, లెండింగ్ రేట్ కూడా పెరుగుతుంది. అంటే డిపాజిట్స్ ఎప్పుడైతే రేట్లు పెరుగుతుందో డిపాజిట్స్తో పాటు ఇన్ఫ్లేషన్ ఎంతైతే అవుతుందో దాంతోపాటు డిపాజిట్ రేట్స్ పెరగటం వల్ల ఆ ఇన్ఫ్లేషన్ని ఆర్టిఫిషియల్గా బీట్ అవుతుంది. మనకి దానివల్ల ఎకానమీలో ఇంపాక్ట్ ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా ఈ డిపాజిట్ రేట్లు ఎప్పుడైతే పెరుగుతాయో మనం బ్యాంక్ దగ్గర తీసుకునే వడ్డీ రేట్లు పెరుగుతాయి. ఎప్పుడైతే వడ్డీ రేట్లు పెరుగుతాయో మనం ఈఎంఐలు కానీ ఇవన్నీ లోన్స్ మీద కానీ ఈ ఈఎంఐలు అన్నీ కూడా పెరుగుతాయి. కాబట్టి మన నార్మల్ పీపుల్ అందరూ కూడా లోన్స్ ఇవన్నీ తీసుకోలేని పరిస్థితిలో వస్తాం. దానివల్ల ఏమవుతుందంటే ఆర్టిఫిషియల్గా మనం మినిమం థింగ్స్ మాత్రమే కొంటాం. లగ్జరీ ఐటమ్స్ కానీ లేకపోతే ఈ ఫ్రీగా పర్చేజింగ్ కానీ చేయలేకపోతాం. ఈ టైపులో ఒక ఎకానమీ ఏమవుతుందంటే కంప్లీట్గా టైట్ పరిస్థితికి వస్తుంది. ఎప్పుడైతే ఇలాంటి టైట్ పరిస్థితికి వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తామంటే మనం ఉన్న మనీ అంతా కూడా తీసేసుకొని మనం ఉన్న మినిమం నెసిటీస్కి వాడుకుంటాం. కాబట్టి ఏం చేస్తాం, అందరం కూడా ఫ్రీ అమౌంట్ ఉంటేనే కదా మన స్టాక్ మార్కెట్లో కానీ లేకపోతే గోల్డ్ కానీ ఇవన్నీ కొనుక్కునేది. సో ఫ్రీ అమౌంట్ ఎప్పుడైతే స్క్వీజ్ అయిపోతుందో మనం ఆటోమేటిక్గా షేర్ మార్కెట్స్ కానీ ఈ గోల్డ్ కానీ ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. దాంతో ఏమవుతుందంటే స్టాక్ ప్రైసెస్ తగ్గిపోతాయి, కంపెనీస్కి కూడా ఈ ప్రైస్ వాల్యుయేషన్స్ తగ్గుతాయి. ఇలా కొంతకాలం గడిచాక ఏమవుతుందంటే ఇక ఇప్పుడు ప్రజల్లో అసహనం వచ్చేస్తుంది. సో ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే ఈ మినిమం థింగ్స్ కూడా రాని టైట్ పొజిషన్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎంప్లాయర్ని డిమాండ్ చేస్తారు శాలరీలు పెంచమని. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందంటే శాలరీలు పెంచాలి, మాకున్న పరిస్థితి సరిపోవట్లేదు. సో ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం, కార్మికులు, ఫిల్మ్ ఇండస్ట్రీ కార్మికులందరూ కూడా సమ్మె చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఏమవుతుందంటే ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ బర్డెన్ని బేర్ చేయలేక శాలరీస్ పెంచమంటారు. ఇలా నెక్స్ట్ ఏమవుతుందంటే ఈ గవర్నమెంట్ కానీ లేకపోతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇది వరల్డ్ మొత్తం సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఈ ఎంప్లాయీస్ యొక్క శాలరీస్ పెంచుతారు. అప్పుడు ఏమవుతుంది, అట్ ద సేమ్ టైం కంపెనీస్కి ఈ ఎంప్లాయీ శాలరీ బర్డెన్ ప్లస్ ఈ న్యూ లోన్స్ తీసుకురావటం వల్ల వాళ్ళకు కూడా కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ పెరగటం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే సేల్స్
అవుట్పుట్ ప్రొడక్ట్స్ యొక్క రేట్లు పెంచుతారు. దాంతో ఏమవుతుందంటే మనకి ఇన్పుట్ కాస్ట్ పెరగటం వల్ల ఈ ప్రైసెస్ అనేవి పెరుగుతాయి. ఈ ప్రైసెస్ పెరగటం ఎప్పుడైతే శాలరీలు పెరుగుతాయో ప్రెజెంట్ ఉన్న సిచ్యుయేషను మనకి ఎంప్లాయీస్కి ఉండదు కాబట్టి ప్రజలందరికీ కూడా మళ్ళీ ఫ్రీ అమౌంట్ వస్తుంది. ఎప్పుడైతే శాలరీలు పెరుగుతాయో వాళ్ళు ఏంటంటే మినిమం థింగ్స్ చూసుకొని మళ్ళీ క్యాష్ రొటేషన్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే క్యాష్ రొటేషన్ స్టార్ట్ అవుద్దో అప్పుడు వాళ్ళు ఆల్టర్నేట్ ఇన్కమ్స్, ఆల్టర్నేట్ అసెట్స్ చూస్తాం. అప్పటికే మార్కెట్లో ఏమవుతుంది, స్టాక్స్ అన్నీ కూడా డెడ్లీ చీప్కి వచ్చేస్తాయి. ఎప్పుడైతే చీప్ వచ్చేసాయో, తక్కువ వాల్యుయేషన్స్ అన్నీ తక్కువకి వచ్చాయో మళ్ళీ అది రైట్ టైంగా ఇన్వెస్ట్మెంట్కి రైట్ టైం కింద మళ్ళీ రొటేషన్లో ఇన్వెస్ట్ చేస్తారు అందరూ కూడా. ఎప్పుడైతే మళ్ళీ స్టాక్ మార్కెట్లోకి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయో, వాల్యుయేషన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మళ్ళీ ఎకానమీ రివైవ్ అవుతుంది. ఎప్పుడైతే ఎకానమీ రివైవ్ అవుతుందో మళ్ళీ ఎమ్మటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తారు బ్యాంకు. సో కమోడిటీస్ అవన్నీ నార్మల్ అవుతాయి. ఇదే గత 100 సంవత్సరాల నుంచి ఇది ఒక స్టాటిస్టిక్స్ ఫిగర్తో సహా బెంజమిన్ గారు ఇచ్చిన స్టాటిస్టిక్స్ ఫిగర్తో సహా ఇదే 1925 నుంచి 1955 దాకా ఏం జరిగింది ఇన్ఫ్లేషన్కి. కాకపోతే ఆయన చెప్పిన దానిలో ఏంటంటే ఇన్వెస్టర్స్కి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ప్రాబ్లము రాలేదు. లాస్ట్ 1925 నుంచి ఈవెన్ వరల్డ్ వార్ II కూడా వచ్చింది. తర్వాత అన్ని గ్రేట్ డిప్రెషన్స్ వచ్చాయి. ఇవన్నీ వచ్చినా కానీ ఈ ఇన్వెస్టర్కి యావరేజ్గా 4% అనేది నార్మల్ రిటర్ను ప్లస్ 4% ఏమో డివిడెండ్ రూపంలో. ఈ 4% ఏంటి, కాస్ట్ ఆఫ్ రీఇన్వెస్ట్మెంట్. ఈ డివిడెండ్స్ని మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల 8% సిఏజిఆర్ కన్సిస్టెంట్గా మెయింటైన్ అవుతుంది అనేది మనకి ప్రూవ్ అవుతుంది. కాబట్టి ఇవాళ మీరు అందరూ ఇన్వెస్టర్స్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఇది ఒకసారి మీరు చదవండి. సెకండ్ పాయింట్, ఇన్వెస్టర్ వర్సెస్ ఇన్ఫ్లేషన్. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. సో ఇది ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అనే పుస్తకంలో ఉంది. సో ఆయన మనకన్నా ముందు 100 సంవత్సరాల క్రితమే ఇవన్నీ ప్రెడిక్ట్ చేశారు. కాబట్టి ఇవి ఒక బుల్ మార్కెట్ నార్మల్గా బేర్ మార్కెట్ ఎలా అవుతుంది, అలాగే బేర్ మార్కెట్ నుంచి బుల్ మార్కెట్ ఎలా అవుతుంది అనేది మనకి ఒక సైకిల్ ఇది. ఈ సైకిల్లో నార్మల్గా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఈ ఈవెంట్స్ని మీరు షార్ట్ టర్మ్ పీపుల్ అయితే ఎఫెక్ట్ అవుతారు, కానీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే డిస్కౌంట్ చేసుకోవచ్చు అనేది మనకు ఆల్రెడీ ప్రూవ్ అయింది. సో మీరందరూ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇదే జరుగుతూ ఉంటుంది. మళ్ళీ మీరు ఆల్రెడీ చూసాం, అందరూ కూడా మళ్ళీ శాలరీస్ పెంచాలని డిమాండ్ చేస్తాం. శాలరీస్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. దాని తగ్గట్టుగా మళ్ళీ ఫ్రీ ఫ్లోటింగ్ వచ్చేస్తుంది. బట్ ఇట్ టేక్స్ సమ్ మినిమం టైం. అది ఓవర్ ఎ పీరియడ్లో ఈ బేర్ మార్కెట్ నుంచి మళ్ళీ బుల్ మార్కెట్కి వెళ్తాం. ఇది రెగ్యులర్గా జరిగే నార్మల్ ఇన్సిడెంటే. కాబట్టి ఇన్వెస్టర్స్ ఎవరు కూడా ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. మీ యొక్క మెయిన్ కంపెనీ యొక్క మెయిన్ గ్రోత్ ఇంపార్టెంట్. కంపెనీస్ మీరు ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీస్లో ఉంటే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మళ్ళీ ఈ ప్రైసెస్ అన్ని స్టెబిలైజ్ అవుతాయో అప్పుడు మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. నమస్కారం.